ఏంట్రా లక్కి ఏమైంది? అరే రే 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 అయ్యో 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 అయ్యో. ధీరజ్ ధీరజ్ అంతా వామిటింగ్ చేసుకుంది. ఒకసారి ఇక్కడరా. ఏమైంది తల్లి? ఏమైంది అక్కకి? ఆ? ఎందుకు ఇట్లా? ఏం తిన్నావే ఇదంతా? మళ్ళీ వామిటింగ్ చేసిందా? ఎప్పుడు అయ్యో అది అప్పుడుదే అది బాగా తిన్నది కదా तीनों हानु सोगी वो सारी को नहीं बना पर मत काट दो फर्स्ट हिट होता ऊपर से बटन करना होता है ऊपर అటు ఎత్తుకోపో. किसी काइन ला ली दे तो ఏమైంది ఏమైంది అట్లా ఎందుకైంది? तू आता बटन का वहां क्या पड़ो जो उल्टा हो उल्टा नु पड़ी है उल्टा हो నువ్వేం दांत चाबरी दांत నువ్వేం चाबरी दिटो तो नहीं सेटा कर मेली तू बटन का फर्स्ट वीक का హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నామండి. అండ్ చూసారు కదా, లక్కి తల్లికి మేము మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళొచ్చిన రోజు నైట్ అలా జరిగిందన్నమాట. తిన్న తర్వాత వాళ్ళ నాన్నను లక్కీ గారు ఇద్దరు బెడ్రూమ్లోనే ఉన్నారు. నేను ఇంకో కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. వచ్చి చూసేసరికి వాళ్ళ నాన్న ఎందుకు ఇట్లా పండ్లు కొరుకుతున్న సౌండ్ వచ్చిందని చూసేసరికి మొత్తం వామిటింగ్ చేసుకొని దారుణంగా అయిపోయింది. ఎందుకో డిస్ట్ అయిందా, మరి ఏమైనా ఫుడ్ పడకనా, మరి ఇంకేమైందో ఏం అర్థం కాలేదు. కానీ తిన్నదంతా వామిటింగ్ చేసేసింది. పాపం చూసే కళ్ళెంబడ కళ్ళు నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. తెలుసు కదా ఇక వామిటింగ్స్ అయితే ఎట్లుంటుందో. చూడగానే నాకు అది భయం అనిపించింది. లక్కీ అని ఏమైనా నాకు కొంచెం భయంగానే అనిపిస్తుంది. సో అది బట్ మొత్తానికైతే కాసేపటి తర్వాత కొంచెంగా కూల్గా నార్మల్గా అయితే అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అన్నమాట. ఇంకా పూజ రూమ్లో అంతా క్లీనింగ్ చేసుకొని మంచిగా దీపాలు పెట్టేసుకొని ఇంకా డైలీ రొటీన్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వర్క్స్ అన్న కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను తింటున్నా పెరుగన్నము, కొంచెం కర్రీ వేసుకున్నా. మా ఆయనేమో నేను ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటే పాపం మా ఆయన పప్పు చేసింది ఇవాళ. అలా ఉప్పే లేదు. నేను పూజ పనిలో ఉన్న సాల్ట్ ఒక్కసారి చెక్ చేయవా సరిపోయిందా లేదా అని నేను పూజకి వెళ్తున్నా. ఈ పూజకి వెళ్ళే ముందు నేను ఏం తినను, ఏం టేస్ట్ చేయను, ఫుడ్ ఏది ముట్టుకోను అని చెప్పేసి అంటే, కానీ నేను ఇప్పుడు తింటా ఉంటే నాకు తెలిసింది అందులో సాల్ట్ చాలా తక్కువ ఉంది. సో అది లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు ఒకేసారి తినేసారు. ఇంకా నేను నా పనులు ఏం చేసుకుంటా అంటే తినిపించేసి మా ఆయన బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నేను తినే వరకు 1 అవుతుంది. ఇంకా ఇప్పుడు నా టైం అనమాట. నో టిఫిన్, ఓన్లీ లంచ్ ఒకటే ఉంటుంది నా షెడ్యూల్. మార్నింగ్ టీ తాగుతా, ఆఫ్టర్నూన్ మంచి కడుపు నిండా తింటా, నైట్ అయితే రైస్ ఉంటే ఏదన్నా రోటీ ఉంటే లైట్ ఫుడ్ తింటా, ఇంకంతే, అంతకు మించింది ఏం లేదు. ఆఫ్టర్నూన్ ఇంకా అంటే ఈవినింగ్ టైంలో ఏదైనా మళ్ళీ ఒకసారి టీయో ఏదో స్నాక్స్ ఏది ఉంటే అది, అంతే నా షెడ్యూల్. నా ఫుడ్ పెద్దగా ఏది ఉండదు. ప్రోటీన్ ఉంటుందా, ఫైబర్ ఉంటుందా, ఏముంటుందో నాకు ఆన్లైన్ మనకు అవన్నీ ఏం తెలియదు. కానీ ఇక రొటీన్ ఫుడ్ అయితే ఇది 3 పూటలు తినేది. 3 పూటలు తినేది ఉండదు, 2 పూటలు నా షెడ్యూల్. ఇది కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, వర్క్ అంతా అయిపోయే వరకు లంచ్ టైం అవుతుంది. కానీ ఏదో ఒకటి తిని పని చేయాలని తాట అసలు రానే రాదు. తింటే మళ్ళీ పని చేయబుద్ది కాదు. ఇది నా మైండ్కి ఇట్లా సెట్ అయిపోయింది, ఏం చేయలేము. నెక్స్ట్ ఇక కర్టన్స్ ఇవన్నీ ఉతికేసినాయి ఇవాళ, మ్యాట్స్ అవన్నీ ఆరేయాలి. అది మార్నింగ్స్ ఫ్రెష్ అప్ కాకముందే ఇవన్నీ ఉతికి పెట్టేసిన, తిన్న తర్వాత నిదానంగా ఆరేయచ్చు కదా అని చెప్పేసి, ఆకలి అవుతుందని. ఇంకా నేను తినేసి అయితే మధ్యాహ్నం రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలోనే మా వారు మళ్ళీ ఇంటికి వచ్చేసారు అనమాట. ఇంటికి వచ్చేసి చెప్పాను కదా, సో షార్ట్ వీడియోని ఎక్కడో అప్లోడ్ చేశాను, నేను కూడా మర్చిపోయాను. ఉగ్రవాయి మైసమ్మ దగ్గర ఇంకా మా కొడుకు వాళ్ళంటే మా పాలోళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కొంచెం అక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళే ముందు లక్కీ ఆయనకి మంచి కడుపు నిండా తినిపించేసి, ఇంకా ధీరజ్ కూడా ఆల్మోస్ట్ మేము వెళ్ళే వరకే 4:30 అయిపోయింది. అక్కడ ఫంక్షన్ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా తినే వరకు ఆబ్వియస్లీ 5 అయింది అనుకోండి, 5:30 అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు లక్కీ ఆయన మంచి కడుపు నిండా తినిపించేసి, ఇంకా నా బట్టలన్నీ కూడా ముందు రోజు ఉతికేసిన బట్టలన్నీ కూడా మంచిగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి ఎక్కడికక్కడ సర్దేస్తే నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. బట్టలు అట్లా కుప్పలు 2 డేస్ ఉన్నా కానీ ఇదొకటి, బట్టలు ఫోల్డింగ్ చేయడము, గిన్నెలు తోమడము, ఏ పని చేస్తున్నా ఈ మధ్య బాగానే రిస్క్ అయిపోతుంది. అస్సలు
చేయాలనే ఇంట్రెస్ట్ అస్సలు అనిపించట్లేదు. ఇంక అక్కడ ఆ కుర్చీలో వేసి బెడ్ పైన వేసి ఇక ఇవన్నీ అయ్యే పనులా లేవని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేసి ఎవరికి వాళ్ళకు ఎవరి ర్యాక్లో వాళ్ళకైతే సర్దేస్తూ ఉన్నాను. ఇంకా మోస్ట్లీ బట్టల్లో ఎక్కువ బట్టలు ఉండేవి అయితే నాయి, ధీరజ్యే ఎక్కువ బట్టలు ఉంటాయి. ఇంకా మా ఆయన 2 డేస్కి ఒకసారి మా ఆయన చేంజ్ చేస్తాడు. బట్ ధీరజ్ స్కూల్కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయితే కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇంకా లక్కీ గారికి అయితే ఇంకా వింటర్ సీజన్ కాబట్టి 2 డేస్కి ఒకసారి చేంజ్ చేపిస్తున్నాను. ఎందుకంటే స్నానం కూడా 1 డే బై డే చేపిస్తున్నాను. బాగా ఎక్కువగా చలి ఉంది కాబట్టి లక్కీకి ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు అసలు జాగ్రత్త ఉండాలి. లేదంటే తెలుసు కదా ఫిట్స్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా అందుకనే ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి అంతలోపే మా వారు ఇంకా వెళ్దామని రెడీ అవుతున్నారన్నమాట. లక్కీకి తినిపించేసి ఆయన రెడీ అయిపోతున్నారు. ఇంకా నేను ఇంకా మార్నింగ్ అదే శారీ వేర్ చేసిన కాబట్టి ఇంకా ఏముంది డ్రెస్ ఏం చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా పళ్ళొచ్చినాక చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలాగనే బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా మా వారు నేనేమో ధీరజ్ కూడా ఆల్రెడీ టైం 4:00 అయిపోయింది. అంటే 4 అయింది. ఇంకో 4:30కే స్కూల్ అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి 5 అవుతుంది. వెహికల్ బస్సు కాబట్టి హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. సర్లే ధీరజ్ని కూడా తీసుకెళ్దాము, స్కూల్ నుంచి పికప్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంకా ధీరజ్ని కూడా తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ వచ్చేసి మేము గృహప్రవేశం అప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చిన శారీస్ అన్నమాట. ఒకటే శారీ ఇచ్చాను. ఒక్క శారీ 400 అంట డ్రై క్లీనింగ్కి. మీ దగ్గర ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే షాక్ అయినా. నేను ఎప్పుడు డ్రై క్లీనింగ్కి ఇవ్వను. బట్ మా వారి బట్టలు, ఆయన ధీరజ్ బట్టలు, గృహప్రవేశం రోజు వేసుకున్న బట్టలు అప్పుడు డ్రై క్లీనింగ్కి ఇస్తే ఇన్ని రోజులకు తీసుకొచ్చినాం అన్నమాట. సో అందుకనే శారీ బాగా క్లీన్ అయిందా లేదా, మరకలన్నీ పోయినాయా, ఆయిల్ పసుపు మరకలు ఉంటాయి కదా పూజ అప్పుడు కట్టుకుంది కాబట్టి అందుకనే ఒకసారి చెక్ చేస్తాను నేను. మా ఆయన ఏం చెక్ చేస్తాలో ఎంత ఫోల్డింగ్ పోతుంది వద్దని మా ఆయన. బట్ 400 తీసుకున్నాడు కదా, చూడాలి కదా మనము ఎంతవరకు అంత క్లీన్గా అయిందా లేదా, మరకలన్నీ పోయినాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూసుకుంటేనే మళ్ళీ ఇవ్వచ్చు. మళ్ళీ ఎప్పటికో కట్టుకుంటాము, ఇంకప్పుడు చెక్ చేస్తే మళ్ళీ ఆయన డ్రై క్లీనింగ్ చేసి ఇస్తాడా చెప్పండి. అందుకని చెప్పేసి చిన్నగా ఇలా అంతా క్లీనింగ్ సరిగ్గా అయిందా లేదా అని చెప్పేసి, మరకలు పోయినాయా లేదా అని అబ్జర్వ్ చేసేసి. కానీ ఏదైనా కానీ డ్రై క్లీనింగ్ ఇస్తే ఇట్లాంటి శారీస్ అన్నీ వేస్ట్ అబ్బా. మనం షాంపూ వాషే చేసుకోవాలి. డ్రై క్లీనింగ్ ఇస్తే శారీ అంతా పాడైపోతుంది. అవంతా ముడతలు ఐరన్ చేసిన దగ్గర శారీ చాలా ఇదైపోయింది, డెలికేటెడ్ అయిపోయింది అనమాట. అందుకనే శారీస్ ఎక్కువ డ్రై క్లీనింగ్కి ఇవ్వకండి. ఏమో దానికి మాడరేట్‌కి కంపల్సరీ డ్రై క్లీనింగే కావాలన్న శారీస్ మాత్రమే ఇవ్వండి. బట్ ఈ శారీస్‌కి అయితే అసలు డ్రై క్లీనింగ్ అవసరమే లేదు. బట్ ఏం చేస్తాము, ఇంకేంటంటే మరకలన్నీ పోవడానికే ఇచ్చేసిన నేను. అది మొత్తానికైతే పర్లేదు, బాగానే పోయినాయి. నేను శారీ అంతా ఓపెన్ చేయలేదు, పైన అలా ఓపెన్ చేసి చూశాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ మేము కామారెడ్డి దగ్గరనే ఉగ్రవై మైసమ్మ ఉంటుంది. ఇక్కడ చాలా మైమగారి అమ్మవారు అని చెప్పేసి చాలామంది భక్తులందరూ ఎక్కువగా వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇక్కడ దావతులు, అమ్మవారి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. నేనైతే మా ఊరికి వెళ్ళేది రోజుకు ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కానీ గుడి లోపలికి వెళ్ళలేదు. 1, 2 సార్లు ఇక్కడ పూజలు జరిగినప్పుడు వెళ్ళాను కానీ తినేసి వచ్చినా కానీ మొక్కలేదు నిజానికి. అంటే నేను వెళ్ళిన సిచ్యువేషన్ వేరు, అక్కడ జరిగింది వేరు. బట్ ఈరోజు చాలా బాగా కుదిరింది కాబట్టి మీకు కూడా అమ్మవారిని చూపిద్దామని చెప్పేసి మీకు కూడా చూపించాను. ఉగ్రవై అమ్మవారు, మైసమ్మ అమ్మవారు అన్నమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీపై మాపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆడపడుచు, నేను ఇంకా అందరం కూడా ఇలా దండం పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ మా కొడుకు వాళ్ళు వచ్చారని చెప్పేసాను కదా, ఫస్ట్ వీళ్ళంతా కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారన్నమాట. వాళ్ళు వచ్చేది ఇంకా వాళ్ళు గర్జనపల్లి నుంచి ఎప్పుడో మొక్కుకున్నారంట. ఆ మొక్కు తీర్చుకోవడానికైతే ఇక్కడికి వచ్చిర్రు. సో అది ఎవరి కోరికలు నెరవేరుతాయో వాళ్ళు తప్పకుండా వస్తారన్నమాట. అది మొత్తానికి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్నగా అయితే ఇలా క్యాప్చర్ చేశాను వీడియో అయితే. ఇంక అందరం అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి బోనం ఉంటుంది కదా, బోనము అదంతా కూడా సమర్పించేసిర్రు. సో బట్ ఇది మొత్తానికైతే ఫ్యామిలీని చాలా రోజుల తర్వాత కలిసాము. మా హస్బెండ్ తరపున ఫ్యామిలీ అన్నమాట. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఈవినింగ్ అయిపోతుంది ఒక పక్కన, మరో పక్కన చలి స్టార్ట్ అయిపోతుంది. 5కే ఫుల్ క్లైమేట్ కూల్ అయిపోయి ఫుల్ చలి పెడుతుంది కదా 5 o'clockకే. ఇంకా అందుకనే మొత్తానికి ఇంక అందరం కూడా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ ఇక్కడ మొత్తం ఎటు చూసినా కొంచెం గుళ్ళే ఉంటాయి అక్కడ వచ్చేసి. ఇంకా నా బ్యాక్ సైడ్ వచ్చేసి నాగం పడకతోని అమ్మవారి ఇలా ఉందన్నమాట. సో ఏమంటారు నాకు కూడా అది ఎగ్జాక్ట్గా పంచముఖ నాగపడగలతోని వెనకాల బ్యాక్ సైడ్లో ఇట్లా అమ్మవారిది ఉంది. సో మొత్తానికి అంత దండం పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ భోజనాలు తిని స్టార్ట్ చేసేవరకే 5:30 అయిపోయింది. ఇంకెందుకంటే వాళ్ళు ఇక తెలుసు కదండి, చలికాలంలో టైమే ఏర్పడదు. ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు చీకటి పడుతుందో కూడా అర్థం కాదు. అసలు అంత ఫాస్ట్గా టైం గడిచిపోతూ ఉంటుంది.
సో ఇది మొత్తానికి అందరైతే తింటా ఉన్నారు. వీళ్ళందరూ తిన్న తర్వాత కూడా మేము తినేసినాము. తిని మొత్తానికైతే ఇంటికి వచ్చేవరకు 7 అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ వచ్చినాం. ఇంకా వచ్చి లక్కీ తల్లికి కూడా ఫుడ్ పెట్టాలి కదా! మేమంటే తినేసి వచ్చినాం కాబట్టి ఓకే. లక్కీకి కూడా పెట్టాలి. కిచెన్ కౌంటర్ అంతా మెస్సీగా ఉంది. మా ఆయన మార్నింగ్ టైంలో పప్పు చేసిండనమాట. నాకు కొంచెం ఇంట్లో పని, ఆ పని కొంచెం ఎక్కువ ఉందంటే, సరే నువ్వన్నా వంట చెయ్యి అని చెప్తే మా ఆయన పప్పు చేసిండు. మా ఆయన వంట చేస్తే కిచెన్ కౌంటర్ అంతా ఇంకా 2 రోజులు కాదు కదా! మనం వారానికి సరిపడా స్టవ్ మెస్సీ అయితే మా ఆయన 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లోనే ఒక్క కర్రీ చేసేంత టైంలో మొత్తం మెస్సీగా చేసేస్తాడు. ఇంకేం చేస్తాము, వండుడే గొప్ప. ఇంకా ఇవన్నీ చెప్పకూడదని చెప్పేసి అంటాడు. బట్ ఏం చేస్తాం, కొన్ని సార్లు తప్పదు కదా! ఇంకా అందుకని కిచెన్ కౌంటర్ మార్నింగ్ అంతా క్లీన్ చేయడం కుదరలేదు. వచ్చి రాగానే ఇంకా మా ఆయనతోని మాట్లాడుతున్నా అన్నమాట. మాట్లాడుకుంటూ కిచెన్ కౌంటర్ అంతా మొత్తం కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసినా. మనకి లేడీస్‌కి ఎన్ని పనులున్నా, ఏదున్నా కానీ కిచెన్ కౌంటర్ నీట్‌గా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ నీట్‌గా కనబడాలి. ఎక్కడక్కడ సామాన్లు కనబడకూడదు. సో, అది నా కాన్సెప్ట్ కూడా అదే. ఎంత అలసిపోయి, ఎంత చిరాకుగా ఉన్నా కానీ తప్పదు. సో, అది వెళ్ళేటప్పుడే కొంచెం రైస్ లేదు. నేను 4:30కి అలా వెళ్ళాను కాబట్టి రైస్ కడిగేసి పెట్టేసి స్టవ్‌లో అంటే కుక్కర్‌లో పెట్టేసి వెళ్ళినా. వచ్చే వరకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే వేడి పప్పు మార్నింగ్ చేశాను. ఇంకా పప్పును వేడి రైస్ అయితే లక్కీగా ఇంకా తినిపించేస్తున్నా లక్కీ. నేను, ధీరజ్, మా ఆయన అయితే అక్కడే తినేసి వచ్చాం కాబట్టి ఇంకేం తినలేదు. లక్కీ ఆయనకి తినిపించేసి కంపల్సరీ మెడిసిన్స్ వేయాలి కాబట్టి అది లక్కీని కూడా తీసుకెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇంకా మేము వెళ్ళేదే 4:35కి. ఇంకా అప్పటికి తీసుకెళ్ళామనుకోండి ఫుల్ కూల్ క్లైమేట్‌కి అక్కడ తినుడు తక్కువ, లక్కీ అని టెన్షన్ ఎక్కువైపోతది. అందుకనే లక్కీ అని సేఫ్‌గా ఇంట్లో కెమెరా పెట్టేసి వెళ్ళా. ఇంక వచ్చి రాంగానే వేడిగా అన్నము. అప్పటికి 7:30 అయిపోయింది. వంట అయ్యి తినిపించే వరకు కాబట్టి. సో, అలాగా ఫస్ట్ అయితే లక్కీ గాడికి తినిపించేద్దామని లక్కీ తల్లికి తినిపిస్తా ఉన్నాను. నా రొటీన్స్ అండి. ఎన్ని పనులని మేనేజ్ చేయగలుగుతా. మీరే అంటుంటారు కదా! "అక్క మీ టైమ్ టేబుల్ ఎలా మేనేజ్ చేస్తారు? మీ టైమ్ టేబుల్ మేనేజింగ్ గురించి ఒక వీడియో చేయండి అక్క" అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! సో, నిజానికి నాకు కూడా అనిపిస్తది. వీడియో చేసేటప్పుడు కంటే చూస్తున్నప్పుడే అనిపిస్తది. అబ్బా! నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానా, గ్రేటే అని చెప్పేసి నాకు నేను కొన్ని సార్లు అప్రిషియేషన్స్ వస్తా ఉంటాయి. నాది నాకే అన్నమాట. బట్ అది ఏదైనా కానీ ఇలాంటివన్నీ చేయక తప్పదు కదా! అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా జీవించగలుగుతాం గదండీ! అన్నీ ఇంటా, బయట అన్నీ మేనేజ్ చేసుకుంటేనే అది లైఫ్‌ని ఇంకొన్ని రోజులు లీడ్ చేయగలుగుతాం. లేదంటే ఈ మెంటల్ ప్రెషర్, ఈ టెన్షన్‌తో నిజానికి ఈ ఇంట్లో వాళ్ళ టెన్షన్ కంటే ఈ బయట వాళ్ళ టెన్షన్ ఎక్కువైపోతుంది. సో, అది కొన్ని సార్లు కామ్ అయిపోవాలి. ఇంకా ఏం చేస్తాము. సో, ఇది మొత్తానికి నా షెడ్యూల్ ఇవాళ వీడియో అయితే. ఎన్ని పనులు చేయడం అంటే మార్నింగ్ నుంచి ఊడవడం, తుడవడం, వండడం, లక్కీకి నేను ఫ్రెష్ అప్, పూజ, ఇంట్లో పని, బయట పని, తిరగడము. అమ్మ! నిజానికి మేనేజ్ చేయాలంటే గ్రేటే అసలు. నాకు నేనే గ్రేట్ అనిపిస్తది ఒక్కోసారి. మీరు చెప్పినా చెప్పకపోయినా అట్లా అనిపిస్తా ఉంటదన్నమాట. సో, అది లక్కీ తల్లికి తినిపిచ్చేసి ఇంకా మేమేం తినలేదనుకోండి. సో, లక్కీకైతే తినిపించిన తర్వాత మెడిసిన్స్ అన్నీ వేసి నా రొటీన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో, వీడియోకైతే ఒక లైక్ చేయండి. అస్సలు చెప్తున్నాను కదండీ! ఈ మధ్య వీడియోస్‌కి అస్సలు వ్యూస్ లేవు, లైక్స్ లేవు. సపోర్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ చూస్తున్నాము. మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పేవాళ్ళే కానీ, మరి ఇంతమంది చూస్తున్న వ్యూస్ ఎందుకు రావట్లేదు? లైక్ ఎందుకు రావట్లేదు? నాకేం అర్థం అవ్వట్లేదు. కొంచెం వీడియోకి కష్టం అనుకోకుండా జస్ట్ లైక్ బటన్ ఆన్ చేయండి. లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండీ ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. నాకు కూడా మీరందరూ కూడా హెల్ప్‌ఫుల్‌గా అవుతుర్రు కదా! ఎందుకంటే మీలో ఇంకా లైక్ ఇస్తే మీలో ఇంకొంతమందికి కొంచెం వీడియో రీచ్ అనేది వస్తుందన్నమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా లేదా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.